హలో ఫ్రెండ్స్, మనీ కంటెంట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బడ్జెట్ను ఎందుకు తయారు చేస్తారు, బడ్జెట్ను ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాం. బడ్జెట్ అనేది మన దేశానికి మరియు ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి లాంటిది. ఇది ప్రతి ఒక్కరి జీవన విధానంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు తయారు చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతోపాటు బడ్జెట్ను ప్రభావితం చేసే అంశాల గురించి కూడా తెలుసుకుందాం రండి. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. స్వాతంత్ర భారత తొలి బడ్జెట్ను ఎప్పుడు మరియు ఎవరు ప్రవేశపెట్టారు? మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను ఆన్సర్ వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ మనం బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు నెలకు వచ్చే ఇన్కమ్ మరియు మనం పెట్టేటువంటి ఖర్చులతో ఒక రిపోర్ట్ని తయారు చేసుకుంటాం. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, అన్ని పోను మిగిలేది ఎంత అని మనం లెక్కలను రాసుకుంటాం. దాని ప్రకారం అనవసర ఖర్చులు చేయకుండా ఒక ప్లానింగ్తోని ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయం ఎంత, అందులో చేసే ఖర్చు ఎంత ఉండాలి, కేటాయింపులు ఏ మేరకు చేయాలి అనే విషయాలను పొందుపరుస్తూ ఓ చిట్టాను తయారు చేస్తారు. దాన్నే యాన్యువల్ బడ్జెట్ లేదా వార్షిక బడ్జెట్ అంటారు. ప్రతి సంవత్సరం కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. 2024 సంవత్సరానికి బడ్జెట్ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. అసలు ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ ఆర్థిక వృద్ధి రేటును పెంచడం లేదా ఎకనామిక్ గ్రోత్ను పెంచడం, ఒక ప్రణాళికను రూపొందించడం, పేదరికాన్ని అదేవిధంగా నిరుద్యోగాన్ని తగ్గించడం, ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, రైల్వేస్ కానీ రోడ్స్ కానీ పవర్ వంటి సెక్టార్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులను కేటాయించడం బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం. బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు సంప్రదింపులు జరుగుతాయి. రెవెన్యూ శాఖ, పరిశ్రమల సంఘాలు, వాణిజ్య సంఘాలు, రైతుల సంఘాలు, వర్తక సంఘాలు, ఆర్థికవేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఆర్థిక మంత్రి చర్చలు జరుపుతారు. ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగానికి వివరాలను సమర్పిస్తాయి. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, అదేవిధంగా నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. మరి బడ్జెట్లో ప్రజల సహకారం ఎంత ఉంటుంది? బడ్జెట్ తయారీ ప్రక్రియ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ పరిశ్రమలు, కార్పొరేషన్లతో పాటు సామాన్యుల నుంచి కూడా సలహాలను తీసుకుంటుంది. ఆయా వర్గాల నుంచి వచ్చిన సూచనలను సమీక్షించిన తర్వాత అధికారులతో సమావేశం అవుతుంది. ఇదంతా పూర్తయ్యాక బడ్జెట్ డాక్యుమెంట్ను తయారు చేస్తారు. ఈ బడ్జెట్ తయారీ కోసం కొంతమంది వ్యక్తులు ఒక టీమ్గా పనిచేస్తారు. ఈ వ్యక్తులు బడ్జెట్ను సమర్పించే వరకు 10 రోజుల నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోనే ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్ బ్లూ ప్రింట్ని తయారు చేస్తారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఖర్చులను అంచనా వేసి అవసరమైన మొత్తాన్ని ఇవ్వాలని సర్క్యులర్ల ద్వారా సంబంధిత శాఖలను కోరుతారు. మొత్తం కేటాయింపుపై వివిధ శాఖల మధ్య చర్చ జరుగుతుంది. శాఖకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించాలనే దానిపై కూడా చర్చలు జరుగుతాయి. ఆర్థిక శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించి బ్లూ ప్రింట్ని సిద్ధం చేస్తుంది. అన్ని మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖతో నిధుల కేటాయింపుపై చర్చిస్తారు. ఈ విధంగా బడ్జెట్ని తయారు చేస్తారు. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, స్వాతంత్ర భారత తొలి బడ్జెట్ను ఎప్పుడు మరియు ఎవరు ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మన ఇండియాలో మొట్టమొదటి బడ్జెట్ను 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి గారు ప్రవేశపెట్టారు. విధంగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ను 1950 ఫిబ్రవరి 28న ఆర్థికవేత్త జాన్ మథాయ్ గారు ప్రవేశపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.